వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అయితే మనకి చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీకు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే నా ఛానల్లో అయితే ఉంటాయి. మీరు మరి ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూడాలనుకుంటే మీకు వీడియో నచ్చింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే వీడియోని అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మీకు యూస్ఫుల్ అనిపించలేదు అనుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. ఒకవేళ యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల చాలా యూస్ అయితే ఉంటుంది. సో విండోస్కి కానీ డోర్స్కి కానీ ఇలాంటి ఇప్పుడైతే మనకి చాలా ట్రెండింగ్ అవుతున్న వాల్ స్టిక్కర్లు ఇలాంటివి అయితే వచ్చాయి. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఎండ వచ్చినా వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ మనకు బయట నుంచి ఏది కనిపించకూడదు అనుకుంటే మాత్రం ఇలాంటి వాల్ స్టిక్కర్ లాంటిది అయితే వేసుకోండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకు నచ్చినవి మనం పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ చైర్ అయితే చూడండి, ఇది చాలా ట్రెండింగ్ అవుతుంది. నిజంగా మార్కెట్లో టాప్ 1 సేలింగ్లో అయితే ఉంది. సైడ్కి వచ్చేసి మొబైల్ హోల్డర్ అయితే ఉంటుంది. ఇట్లా బుక్స్ పెట్టుకోవడానికి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా సైడ్ నుండి అయితే ఉంటుంది. ఇది మంచిగా ఉయ్యలూగినట్టయితే మనకు అటు ఇటు షేక్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో పడుకోవచ్చు కూడా, రౌండ్ కూడా తిరుగుతుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూడండి, కిచెన్లో సింక్ కింద మనకు ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ ప్లేస్లో మనం ఏదైనా సామాన్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఎట్లా పడితే అట్లా కాకుండా పిచ్చిగా పెట్టుకోకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్సెస్లో పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ బాక్సెస్లో మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకేవైనా ఉన్నా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే ఈ ఫోల్డింగ్ బాక్సెస్ అనేది అయితే 100% యూస్ అయితే అనిపించింది. నాకు యూస్ అనిపించడం కాదు, మీకు కూడా యూస్ అనిపించిందా? యూస్ అనిపిస్తే అయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అనేది మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూర్చున్న తర్వాత లేవడానికి కష్టం అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఇలాంటి హ్యాండిల్ అయితే దొరుకుతుంది. ఈ హ్యాండిల్ తీసుకొని కనుక వాళ్ళకి పెట్టేసామనుకోండి, నిజంగా వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే 100% అయితే తీసుకోండి. నెక్స్ట్ అయితే ఇల్లు ఊడ్చడానికి, తూడ్చడానికి, ఇంకా బాత్రూమ్ కడగడానికి ఒకే మిషన్ దొరికింది అనుకోండి, నిజంగా అందరికీ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా. ఈ మిషన్ అయితే అలాంటిదే అనుకోండి. సో దీంతో అయితే మనం ఫస్ట్ అయితే ఇల్లు అయితే ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు, ఊడ్చొచ్చు. తర్వాత వచ్చేసి ఇల్లుని తుడుచుకోవడానికి నాకైతే నిజంగా యూస్ఫుల్ అనిపించింది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనం బకెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ వాటర్ కూడా అవసరం అయితే లేదు. ఇట్లా పైన బటన్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, స్ప్రే లెక్క మనకైతే వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇట్లా మనం మొత్తం ఇంటిని అయితే నీట్గా వితిన్ సెకండ్స్లలో చేసుకోవడానికి అయితే ఈ మిషన్ అనేది అయితే 100% యూస్ అనిపించింది. మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నప్పుడు మీకు ఈ ప్రోడక్ట్స్ ఏవైనా నచ్చాయనుకోండి, వీటిని ఎలా కొనాలి ఏంటి అనేది కూడా మీకు వీడియో మధ్యలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇంకా కొత్త ప్రోడక్ట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. చాలామందికి తెలియని ప్రోడక్ట్స్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో అయితే మీకైతే ఏది కావాలనుకుంటే అదైతే దొరుకుతుంది. చిన్నపిల్లలకి స్నానం చేయించడానికి అయితే ఈ కిడ్స్ బాత్ స్టాండ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా ఒక మదర్ పట్టుకున్నట్టుగానే ఉంటుంది. అండ్ ఇట్లా మనం స్మూత్గా ఉంటుంది, అది ఇంకా గట్టిగా ఇట్లా ఉండడు. ఈ క్యూట్ బేబీ చూడండి ఎంత బాగా స్నానం అయితే చేసుకుంటుండు. అండ్ ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు తలకి దెబ్బ తాకకుండా ఉండాలి అనుకుంటే తలకి ఇలాంటి చిన్న పిల్లో అయితే దొరుకుతుంది. ఇది బ్యాగ్ లెక్క అయితే వేయాలి, వాళ్ళు ఎటు పడినా కానీ తలకు అనేది దెబ్బ అయితే తగలదు. నిజంగా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ కిడ్స్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి చిన్న ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోండి, వాళ్ళకి యూస్ ఉంటుంది కాబట్టి. ఇంకా ఈ హ్యాండిల్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా, క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు చాలా సూపర్ అదుర్స్. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ మనకి 10 చిన్న క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇట్లా స్పూన్స్ అయితే పెట్టేసుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మంచిగా స్పూన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే అనుకోండి వాష్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాష్రూమ్లో పెట్టుకుంటే మనకి స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటిని పెట్టుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మేకులు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి ఇట్లా క్యాప్ మోడల్లో ఉంటుంది కాబట్టి క్యాప్ ఓపెన్ చేసినట్టు చేస్తే లూజ్ అవుతుంది, క్లోజ్ చేసినట్టు చేస్తే క్లోజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి ఈ చిన్న మిషన్ అయితే చాలా యూస్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి
మీషోలో తీసుకున్నాం అనుకోండి ఆఫర్ ప్రైస్లో 299 రూపీస్కే ఇంత మంచి ప్రోడక్ట్ వస్తుంది. నిజంగా చాలా యూజ్ ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్ షాపింగ్స్లో ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే మనకైతే దొరుకుతాయి. అండ్ సింపుల్గా మనం గిన్నెలు తోమేసుకొని బట్టలు ఉతుక్కోవడానికి అయితే నిజంగా చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఇంట్లో 5 ఇయర్స్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తలస్నానం చేయించాలి అనుకుంటే ఇలాంటి ఫోల్డింగ్ స్టాండ్ కనుక తీసేసుకొని ఇట్లా పెట్టేసుకొని బాల్కనీలో పెట్టేసి వాళ్ళకి తలస్నానం చేయించామనుకోండి, చూడండి ఒక మహారాణి లెక్క పడుకొని తలస్నానం చేయించుకుంటుంది వాళ్ళ మదర్తో. అండ్ బేబీ కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ నాకైతే సూపర్ నచ్చింది బేబీ అయితే. ఇట్లా షాంపూ చేసిన తర్వాత మనకి ఇంకా తలస్నానం అయిపోతుంది. తలస్నానం అయిపోయిన తర్వాత ఇట్లా టవల్తో నీట్గా తుడిచేస్తే ఇంకా పాప వెళ్ళి ఆడుకుంటుంది, మన పని కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత చూడండి స్టాండ్ అనేది అయితే మంచిగా ఫోల్డ్ చేస్తే ఒక చైర్ లాగా అయితే అంటే చిన్న స్టూల్ లాగా తయారైంది, ఇక్కడ పెట్టేసేయచ్చు. ఇంకా జ్యూస్ విషయానికి వస్తే మాత్రం మనం డిఫరెంట్ జ్యూసెస్ అనేటివి బయటకెళ్ళి తాగుతూ ఉంటాం కదా, అలా కాకుండా జ్యూస్ అనేది మనమే ఫ్రెష్గా చేసుకొని తాగామనుకోండి హెల్త్ బాగుంటుంది, ఫ్రెష్ జ్యూస్ కూడా దొరుకుతుంది. జ్యూస్ చేసుకోవడానికి అయితే మార్కెట్లో జ్యూసర్ ఇలాంటిది అయితే చాలా ఈ జ్యూసర్ ట్రెండింగ్ అవుతుంది. పిప్పి వన్ సైడ్ వెళ్తుంది, జ్యూస్ వన్ సైడ్ వస్తుంది. ఇంకా జ్యూస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఈ ఎల్ఈడి లైట్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. చూడండి డిస్కో డ్యాన్స్ చేస్తే మనకి డిస్కోకి ఇట్లా పబ్బులకి ఇట్లాంటివి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ ఇలాంటి లైటింగ్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. షాపింగ్ మాల్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఈ స్టిక్కర్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది వాష్రూమ్లో కానీ బాల్కనీలో కానీ పెట్టుకోవచ్చు. వాటర్ మనకి బయట సైడ్ రాకుండా ఉండాలనుకుంటే ఇలాంటి స్టిక్కర్ కనుక పెట్టేసుకుంటే మనకి 100% యూజ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్ సైజెస్ కూడా ఉంటాయి. మీకు కావాలనుకుంటే మీరు ఈజీగా అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు ఈ ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మరి ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఆ టిప్స్ ఏంటనేవి కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను. మీరు యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే వీడియో స్టాప్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు తీసిన స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఈ టిప్స్ అనేటివి యూజ్ చేసుకోండి. ఈ టిప్స్ యూజ్ చేసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో ఒరిజినల్ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు చేసిన ప్రోడక్ట్ ఒరిజినల్ది రాకపోతే దాన్ని ఎలా రిటర్న్ చేయాలనేది కూడా మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు కదా, 4 స్టార్ 5 స్టార్ ఉన్న ప్రోడక్ట్సే తీసుకోవాలి. దీంతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ 100% ఉంటేనే మీరు ఆ ప్రోడక్ట్ అనేది అయితే ఆర్డర్ చేసుకోవాలి. మీకు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ లేదనుకోండి, మీరు ఏ ప్రోడక్ట్ అయినా మీరు అస్సలు ఆర్డర్ అయితే చేసుకోకండి. దీంతో పాటుగా మీరు తీసుకోవాలనుకున్న ప్రోడక్ట్స్ వేరే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే కొంటారు. కొన్న తర్వాత వాళ్ళు ఒరిజినల్ పిక్స్ ఒరిజినల్ రివ్యూస్ అనేటివి మనకు ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారు. ఆ ఒరిజినల్ రివ్యూస్ ఒరిజినల్ పిక్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది 1కి 2 సార్లు మీరైతే కంప్లీట్గా అయితే చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకోండి, అర్థమైన తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైన తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.